బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. గాన్యా తండా దగ్గర నుంచి ఇప్పుడు నేను నించునే స్పాట్ అంటే నిన్న పిల్లలు సరదా కోసం పొద్దున 10:30 తర్వాత దిగిన స్పాట్ అంటే ఇదే అనమాట. సో అక్కడ గాన్యా తండా నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు 32 కిలోమీటర్లు. సో ఒక్కసారి ఇది మనం చూస్తుంటే ఇది గతంలో కూడా ఒక పుష్కర ఘాట్గా ఉండేది. సో ఇక్కడ పుష్కర ఘాట్తో పాటు కొంత సమ్మర్ వెకేషన్స్ ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఫిషింగ్ కూడా జరిగేది. సో ఫిషింగ్ జరిగితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ ఫిషింగ్ చూడడానికి కొంతమంది కావచ్చు, పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేయడానికి కొంతమంది రావచ్చు. అండ్ దాంతోపాటు కార్తీక మాసంలో పుణ్యస్నానాల కోసం కావచ్చు, దీపాలు వెలిగించడానికి ఇట్లా వస్తూ పోతూ ఉండేవాళ్ళు ఆ తండా వాళ్ళు. అందుకని ఆ పిల్లలకి ఈ స్పాట్ అనేది బాగా గుర్తుంది. అండ్ ఆ తండాకుండే నేను చెప్పిన మీకు ఆ తండాకుండే ఒక ట్రెడిషన్ అనుకోవచ్చు. ఆ ట్రెడిషన్లో భాగంగా పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇక్కడ వచ్చేవాళ్ళు. సో అందుకని గాడి దగ్గర మనం చూస్తుంటే దేవుడి పటాలు కావచ్చు, పసుపు కుంకుమలు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, వాళ్ళు ఏదైతే ఫార్మాలిటీస్ పాటిస్తుంటారో ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా వచ్చాయి. కానీ పెద్దవాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు రావడం ఇదొక వాళ్ళకు ఒక బ్యాడ్ లకే అనుకోవాలి. సో వాళ్ళు వస్తూ ఏం చేశారంటే ఆ చెట్టు దగ్గర స్పేస్ ఏదైతే మనకు కనిపిస్తుంది, పిల్లలు వచ్చుడే ఎవరు కూడా పెద్దలు లేకుండా ఏ పెద్దల గైడెన్స్ కావచ్చు, ఎవరు పెద్దలు లేకుండా ఖాళీ పిల్లలు మాత్రమే ఒక కార్ రెంట్కి తీసుకొని కార్లో రావడం. అండ్ దాంతోపాటు 6 మంది పిల్లలు. సో అందరూ కూడా సేమ్ ఇంచుమించుగా ఒకటే ఏజ్. అండ్ దాంతోపాటు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళే, ఒక ఊరు వాళ్ళే. అండ్ ఇందులో ఒక లోకేష్ మాత్రమే ఊర్లో లేకుండే. సో లోకేష్ మాత్రం ఏంటంటే హైదరాబాద్లో ఉండే కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రీసెంట్గా జాతరకు రమ్మని వాళ్ళ పేరెంట్స్ చెప్పినప్పుడు కూడా నేను రాను, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి పేరెంట్స్కి చెప్పిండ్రు. మరి ఎందుకు వచ్చిండు అనేది ఇప్పటివరకు అందరికీ క్వశ్చన్ మార్కే. కానీ అక్కడ ఊరు వాళ్ళు తండా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫ్రెండ్స్ కాల్ చేసి ఉండొచ్చు, అందుకనే ఫ్రెండ్స్ కోసం వాళ్ళతో సరదాగా గడపడానికి వచ్చిండని. సో వచ్చిన తర్వాత లోకేష్ మదర్ ఒక్కటికి 4 సార్లు పోవద్దని లోకేష్ని హెచ్చరించింది. సో మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కూడా పిల్లలు ఇట్లా ట్రిప్కి వస్తున్న సంగతి తెలియదు. అండ్ తండాకి ఇది చాలా దగ్గర. అండ్ రెగ్యులర్గా వాళ్ళు ఈ పండగ టైంలో వచ్చిపోతుండే కాబట్టి పిల్లలకు కూడా ఇది మనం రెగ్యులర్గా పోయే ట్రిప్పే అనుకున్నారు. కానీ ఇంత విషాదం జరుగుతుందని వాళ్ళకు కూడా ఎరకలేకుండొచ్చు. ఇక ప్రజెంట్ నేను నించున్న స్పాట్ ఏదైతే కనిపిస్తుందో మనకి, పిల్లలు ఇందాక చెప్పినా కదా కార్ ఆపడం, ఆ ముందు కొంచెం స్నానం చేసారు. తర్వాత ఏంటంటే అక్కడ వాళ్ళకి మురికి అనిపించినాయి అని చెప్తున్నారు పిల్లలు. కానీ సో వాళ్ళు ఏం చేసినారంటే సరదా కోసం ఇంకొంచెం ముందుకెళ్ళి మనం స్విమ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని అనుకున్నారేమో తెలీదు. సో ఒకరి తర్వాత ఒకరు సరదా కోసం వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టే లోపల చిక్కుకున్నారు తప్ప బయటికి రాలేని పరిస్థితిలో ఉండే. సో మనకి ఏదైతే మనకి చిన్న స్టిక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, సో అక్కడి వరకు వాళ్ళు వెళ్ళారు. సో అక్కడి వరకు వెళ్ళడం అండ్ ఇక్కడ పంప్ హౌస్ ఉండడం, అదే రన్నింగ్లో ఉండడంతో ఇప్పుడు కూడా మనకి విజువల్స్లో కనిపిస్తుంది ఏంటంటే వాటర్ టువర్డ్స్ మనకి పంప్ హౌస్ వైపు వస్తుంది. అంటే వాళ్ళు ఈదుతున్న ఈత కూడా వాళ్ళకి ఒక రాంగ్ డైరెక్షన్లో ఉందనేది ఒక క్లారిటీగా చెప్తున్నారు ఇక్కడ పంప్ హౌస్ నిర్వహించే వాళ్ళు కావచ్చు, అండ్ దాంతోపాటు ఇక్కడ ఆపరేటర్స్ కావచ్చు, ఇక్కడ జాలరులు కావచ్చు. అందుకని ఈవెన్ జాలరులు కూడా ఇప్పుడు మనం చూస్తుంటే ఒడ్డు నుండి చేపలు పడుతున్నారే తప్ప తెప్ప మీదకి వెళ్ళి చేపలు పడుతున్నారు తప్ప నీళ్ళలో మాత్రం ఎవరు దిగే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటర్ అంతా టువర్డ్స్ ఈ డైరెక్షన్లో వస్తుంది. సో పిల్లలు కూడా నిన్న స్విమ్ చేసినప్పుడు ఏం చేశారంటే అటువైపు వెళ్ళినప్పుడు డైరెక్షన్ మాత్రం రాంగ్ సైడ్ డైరెక్షన్లో చేరుడుతోటి ఒకరి తర్వాత ఒకరు చిక్కుకున్న పరిస్థితి ఉండే. సో చిక్కుకున్న తర్వాత ఒకరిని కాపాడిపోయి ఇంకొకరు, లేదంటే చిక్కుకున్న తర్వాత ఇట్లా ఒక్కొక్కరు ఒక ఇబ్బందికర పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయినరు. సో అదంతా కూడా మనకి 11:30 నుంచి 12 మధ్యలో జరిగింది. సో అది తెలుసుకున్న ఎవరైతే ఉన్నారో విశాల్ అనే పర్సన్, ఆయన ఏం చేసిండంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ బంధువులకు చెప్పిండు. ఇక్కడుండే అధికారులకో లేదంటే డైల్ 100కో ఫోన్ చేసి ఉంటే అట్లీస్ట్ వాళ్ళు కొన ప్రాణంతో అయినా దొరికే పరిస్థితి ఉండే. ఎందుకంటే అది మినిట్స్లో జరిగిపోయినది. సో సీన్కి వాళ్ళ రిలేటివ్స్ రావడం కావచ్చు, వాళ్ళ పెద్దలు రావడం, కుటుంబ సభ్యులు రావడం, అండ్ దాంతోపాటు పోలీసులు రావడం, గజ ఈతగాళ్ళు దాదాపు 12 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 4:30-5 వరకు కూడా పిల్లల కోసం వెతికారు. సో వెతికినప్పుడు ఏంటంటే వాళ్ళ డెడ్ బాడీస్ మాత్రమే ఒడ్డుకు చేర్చిన పరిస్థితి ఉంది. సో ఇన్ కేస్ పంప్ హౌస్ వాళ్ళు గనక ఆ పంప్ హౌస్ అట్లే ఓపెన్గానే ఉండి ఆ గేట్ క్లోజ్ చేయకుండా ఉంటే ఇక్కడ నుంచి కెనల్ వైపు, ఎందుకంటే మనకి ఇక్కడ గోడలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఏదైతే పిల్లర్ ఉందిగా ఇదంతా ఇక్కడ తట్టుకొని అవతలకు పోయే పరిస్థితి. ఇన్ కేస్ ఈ మధ్యలో తట్టుకుంటే వాళ్ళ బాడీస్ కూడా దొరికే సిచ్యువేషన్ ఉండకపోయేది. సో నిన్న
గజ ఈతలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈ పంపర్ ఆపరేటర్స్ కావచ్చు, ఇట్లా దాదాపు 20 నుంచి 30 మంది పిల్లల ఆజుకి కోసం వెతికిండ్రు. సో మొత్తానికి 4:30 నుంచి 5కి ఒక విషాద ఛాయలే ఇక్కడంతా కూడా అలుముకున్నాయి. తండా వాళ్ళకందరికీ తెలిసిన నిజం ఏంటంటే 6 ముగ్గురు చనిపోయినరు, వికటి జీవులుగా మారిపోయినరు అని. సో ఇక్కడ నుంచి వాళ్ళ బాడీస్ అన్నీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది. సో స్పాట్ అయితే ఇది. సో అందుకని ఎవరైనా కానీ ఇట్లాంటి పోనీ సరదా కోసం ఆడుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇట్లాంటి ప్లేసెస్ అస్సలు కూడా చూస్ చేసుకోవద్దు. ఇన్ కేస్ మీకు సరదా కావాలంటే ఒడ్డు నుండి మాత్రమే కాసేపు టైం స్పెండ్ చేసి రావాలి తప్ప, లోతు లేదు అని కూడా ఎవ్వరు కూడా అడుగు ముందుకు వేసినరో అట్లే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో ఇది నిన్న తండాలోని 3 పిల్లలు ప్రాణాలు కోల్పోయిన స్పాట్ దగ్గర ఉండే సిచ్యువేషన్.